మిమ్మల్ని ఏం ఇష్టం, మీ హాబీస్ ఏంటి అదంతా ఒకసారి. హాబీస్ అంటూ ఏం అంటే లేవండి. రేపు పొద్దున మీకు కాబోయే భర్త ఈ వీడియో చూసినప్పుడు సో ఏమి ఇష్టం మా ప్రశాంతికి, ఎలా ఉండాలి, ఏం తింటుంది ఇష్టంగా, ఫస్ట్ అంటే అయితే ఏం నచ్చదు అనేది కూడా తెలియాలి కదా. నచ్చింది అయితే అదే అండి, క్వాలిటీస్. అంటే శివుడు శివయ్య వేషం లాంటి- వేసుకొని రావటం. అమ్మో వేషాలు కాదు, పూజలు చేసే వాళ్ళు కూడా కాదు. నేను అలా కూడా అనట్లేదు, అలానే ఎవరిని విమర్శించట్లేదు, రెండు చెప్తున్నాను. నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. ఇది ఎవరిని హర్ట్ చేయడానికి కాదు, ఎవరిని విమర్శించడానికి కూడా కాదు. మీ ఒపీనియన్స్ మీకున్నప్పుడు మరి నావి నాకు ఉంటాయి కదండి, నన్ను కూడా సో ఆలోచించాలి. ఎలా ఉంటారు, ఎలా అంటే అంటే మీరు ఇంట్లో మీ హాబీస్ కానీ లేకపోతే ఇదంతా ఎలా ఉంటుంది? ఎందుకంటే చిన్న అమ్మాయి కాబట్టి ఇంట్లో చిన్న అమ్మాయికి కొంచెం అల్లరి ఎక్కువ ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా అల్లరి అనేది ఇప్పటికి కూడా మీలో ఒక చిన్న ఒక ఇన్నోసెంట్ ఫేస్ మాకు కనిపిస్తుంది. ఏ క్వశ్చన్ వేసినా సరే ఫస్ట్ ఆ ఇన్నోసెంట్ ఫేస్ బయటకు వస్తుంది. సో ఎలా ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి, అల్లరి ఇదంతా ఉండేదా? చాలా ఎనర్జీగా ఉంటాను. ఫస్ట్ తన్నులు తిన్నారా? అయ్యో మా అమ్మ పక్కనే ఉంది కదండి, అవి లేని ఎవరు ఎదగరు కదా. ఫస్ట్ తినాల్సిందే అవి, ఫుడ్ కట్టే ముందు. ఓకే, అంటే ఎలాంటి విషయాలు బాగా గుర్తున్న సిచ్యువేషన్ ఏంటి? అంటే టైంకి మనం వాళ్ళ మాట వినకపోయినా, స్కూల్కి వెళ్ళకపోయినా, అలాంటివి చిన్న చిన్నవి, ఎవరైనా పక్కింటి వాళ్ళ ఇంట్లో గొడవలు తెచ్చినా. అంటే పక్కింట్లో అంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న ప్రశాంతి గారు చిన్నప్పుడు పక్కింట్లో గొడవలు కూడా తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మ గారితో తన్నులు తిన్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. తినాలండి, అవి కూడా బాగుంటాయి. ప్రతి ఒక్కరి లైఫ్ ముందుకెళ్తున్నా కొద్దిగా ఆ రోజులే బాగున్నాయి, ఆ రోజులే బాగున్నాయి అనుకుంటారు కదా. మరి సో ఇప్పుడు మీరు అయితే ఇప్పుడు తన్నులు తిన్న రోజులు బాగున్నాయా, లేకపోతే అమ్మవారికి సేవ చేస్తున్న రోజులు బాగున్నాయా? ఆ రెండు బాగుంటాయండి. అది ఒకటే చెప్పాలి, ఒక్కటే చెప్పాలి. ఏదో అమ్మ సేవే, అమ్మ సేవ. అమ్మ సేవే ఫస్ట్. ఎందుకు అంటే ఫస్ట్ జ్ఞానం వస్తుంది, మన లైఫ్ని మనం ఎలా లీడ్ చేయాలో తెలుస్తుంది. గాడ్ అనేది అంటే గాడ్ అంటే ఇంక అటే వెళ్ళిపోవాలి, సన్యాసం తీసుకోవాలి, అంకితం అవ్వాలి, ఇది కాదు. నా లైఫ్ అయితే ఇది కాదు. నేనైతే బాగా బలంగా చెప్తున్నాను, నా లైఫ్ అంటే ఏంటి, 2 టైప్స్. అంటే నా లైఫ్లో నాకు పెళ్ళి అన్నీ, నాకు ఏదైనా అంటే ఒక భార్యగా ఉండాలి, ఒక కోడలిగా ఉండాలి, ఒక తల్లిగా, ఒక అత్తగా ఉండాలి. ఓకే, నేను మిమ్మల్ని ఒక 3 ప్రశ్నలు అడుగుతాను, అడగండి. అంటే తల్లిదండ్రుల్ని ఇంట్లో నుంచి గెంటేసి, అంటే కడుపున పుట్టిన పిల్లలు ఈరోజు చాలా వరకు చూస్తున్నారు, కొట్టడం, తిట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. వాటికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అవి చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది? అంటే ఇక్కడ మెయిల్ అండ్ ఫీమేల్ వస్తుంది కదా. అవును, మీరు ఎవరి గురించి అడుగుతున్నారు? ఇద్దరు గురించి అడుగుతున్నారు. అంటే ప్రస్తుత జనరేషన్ అలాగే జనరేషన్ అనేది ఒక, అవును అదైతే రాంగే అండి. సమస్యలు అనేవి ప్రతి ఇంట్లో ఉంటాయి. పేరెంట్స్, మనం ఎక్కడో ఉంటాము, మన మైండ్ సెట్లు కలవు, ఎవరితోనో గొడవలు అవుతూ ఉంటాయి. కానీ పేరెంట్స్ దగ్గరికి వచ్చేసరికి అన్నీ అవుతాయండి. మనం ఏదైనా నచ్చకపోయిన వాళ్ళకి మనల్ని ఇదిగా చేయడం, అలా చేయొద్దని చెప్తే ఇప్పుడు వాళ్ళకి ఎవరికి నచ్చదు నిజం చెప్పాలంటే. అందువల్ల ఆ మైండ్ సెట్స్ వల్ల కూడా చాలా ఇలాంటివి జరుగుతున్నాయి. నేను సోషల్ మీడియా చూస్తూ ఉంటా కదా, అదైతే రాంగ్, చాలా రాంగ్. పేరెంట్స్ని మాత్రం ఎన్నున్నా ఏదున్నా వదలొద్దండి, అది మేల్ కానీ ఫీమేల్ కానీ. అది మన బాధ్యత. రేపు మనము ఒక పేరెంట్ అవుతాం కదా, అప్పుడు ఎవరైనా ఇది ఒక చైన్ సిస్టమ్ అంతే, ఇది ఒక సృష్టిని నడిపించాలి అంతేగాని సృష్టికి విరుద్ధంగా వెళ్ళకూడదు కదా. డబ్బు అంటే బంధాలని డబ్బు విడగొడుతుంది అంటూ ఉంటాం, అదే బంధాలను కలుపుతుంది అంటూ కూడా అంటూ ఉంటాం. సో అలాంటివి మీకు ఏమైనా జరిగాయి అంటే, ఇప్పుడు మీరు మంచి స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీ బంధువులు మీ దగ్గరికి రావటం, ఒకప్పుడు కొంచెం బ్యాక్ ఎండ్లో అంటే సఫర్ అయినప్పుడు దూరంగా ఉన్నవి, ఇవి కూడా ఫేస్ చేసి ఉంటారు కదా. డబ్బు గురించి ఏం చెప్తారు మీరు? డబ్బు గురించి అయితే అదైతే కొంతవరకు కొన్ని సందర్భాల్లో నమ్మాల్సి వస్తుందండి, నిజమే అది. అలా అని మన నిర్ణయాన్ని మీద ఆధారపడి ఉంటుంది. ఫేస్ చేసారే అనుకుందాం, నిజంగా బంధాలు డబ్బుతోనే ఉంటుంది, పేరుతోనే ఉంటుంది అంటే అది ఇక్కడ అలా అనుకుంటాం. ఒకవైపు మనమేంటో దేవుడిని వాళ్ళకి నిరూపించడం అనేది ఒక టైపు. నేను అది తీసుకుంటా. అంటే కష్టం వచ్చినప్పుడు బంధువులు ఎవరు కూడా మన దగ్గరికి రారు. అంటే మనం బాధపడితే నవ్వేది బంధువులు, మనం ఎదుగుతే ఏడ్చేది బంధువులు అంటూ ఉంటారు. దాంట్లో వాస్తవం ఉందా? ఉంటుందండి. అంటే మీ లైఫ్లో అందరూ కాదులేండి, మనం అందరినీ అనలేము. కొంతమంది ఉంటారు, మనిషి ముందు ఒకలాగా, మనిషి వెనక ఒకలాగా, లేదంటే మనతో మంచుకుంటూ వేరే వాళ్ళకి చెడుగా చెప్పడము, లేదా మనతో గ్రడ్జ్ పెట్టుకొని కూడా ఇంకా వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, బ్యాడ్ చేయాలి అనే వాళ్ళు ఉంటారండి. అది అందరి లైఫ్లో ఉంటారు. మన ఫేట్ అనేది అది మనకు సంబంధించింది కానీ వాళ్ళకి సంబంధించింది కాదు కదా. వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు బిహేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో చిన్న పిల్లల్ని సైతం కూడా, అంటే చిన్న పిల్లలు కూడా ఇన్స్టా, ఫేస్బుక్ లవర్ అంటూ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అంటే కలియుగం ఏ విధంగా వచ్చిందని కనిపిస్తోంది. అవి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అమ్మ
తొందరగా లోక కళ్యాణం కోసం నన్ను రెడీ చేసి సిద్ధం చేయాలనిపిస్తుందా, లేకపోతే ఏమనిపిస్తుంది మీకు? నేనైతే ఎప్పుడు అలా అనుకోలేదండి. ఈ ఇన్స్టా, ఈ సోషల్ మీడియా అనేది మీరు అన్నట్టు ఏజ్కి సంబంధం లేదు. చిన్నల్లో కాదండి, పెద్దవాళ్ళలో కూడా ఉంది ఇది. మార్పు వస్తూ ఉంది. అంటే కొంచెం ఎక్కువ ఏజ్ వాళ్ళు కూడా తప్పుదారి పడుతున్న పరిస్థితి. కొన్ని వీడియోస్ బాగుండవు, కొంతమంది, అందరు కాదండి, ఎవరో ఒకరు ఉంటారు. అప్పుడు అనిపిస్తుంది నాకు. అయితే చివరిగా అమ్మవారి ఇదంతా కూడా కార్యం అంటే ఏదైతే పూజ దానికి ఎంత ఖర్చు అయిందండి? ఇప్పుడు అండి ఎంతో కొంచెం అవుతుంది కదా. అంటే మామూలుగా అందాజుగా ఎంత అయింది? అట్లా ఏముండదు, అంటే లెక్క పెట్టం కదండి. పూలని, పండ్లని, స్వీట్స్ అని, ఇంకేదో దేవుడు పూజా స్టోర్ అని అలా తెచ్చుకుంటాం కాబట్టి చిన్న చిన్న అమౌంట్స్ కదా, అది మనకి ఏమంత అనిపించదు నాకు. ఓకే. అది అలా అని మరీ లక్షల్లో ఏమైతే ఏం అవ్వదు, మినిమం అవుతుంది అంతే. అంటే మీరు నాకు ఆఫ్ కెమెరా చెప్పడం జరిగింది, ఇంకొక పెద్ద కార్యం ఒకటి అమ్మవారు నాతో చేయించబోతుంది అంటూ. ఏంటి ఆ కార్యం? త్వరలో చూస్తారు కదండి, నేను సడన్గా రివీల్ చేస్తాను దాన్ని. అంటే దేని గురించి అంటారు మామూలుగా? దేని గురించి అంటే, ఇంకా నేను ఒక 108 కలశాలు చేశాను కదా, 108 మంది ముత్తైదులతో ఖమ్మంలో 1.5 year అయింది అది చేసి. ఇప్పుడు 1008 మంది 1008 మందితో నేను చేయబోతున్నాను. అది ఎప్పుడు అనేది నేను వచ్చే డేస్లో చెప్తాను. ఎప్పుడు అనేది సడన్గా ఇంకా నాకు డేట్ తెలియదు, అమ్మ ఎప్పుడు చెప్తే అప్పుడే. అంటే అమ్మవారికి కొంత ఇస్తే రెట్టింపు ఇస్తుంది అనేది కూడా అర్థమవుతుంది. అండ్ అలాగే మెయిన్గా సాంప్రదాయం అంటే తగ్గిపోతుంది, కల్చర్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది అన్న టైంలో మీరు ఆ కల్చర్ని చూపించడం, దైవ భక్తిని అందరికీ తెలియచేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. మంచి విషయం కదండి. అందరి ఆశీస్సులు మీకు ఉండి నిజంగానే ఒక మంచి శివయ్య లక్షణాలున్న హస్బెండ్ మీకు రావాలి అని చెప్పి మేము మా బిగ్ టీవీ తరపున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. For more videos like this, subscribe Big TV channel.